హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్నో వైబ్స్. ఈరోజైతే నేను వీడియోలో బంగాళాదుంప ఫ్రై క్రిస్పీగా క్రంచీగా ముక్క మెత్తబడకుండా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే ముక్క మెత్తబడిపోతుంది. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం అయితే నేను హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకున్నాను. పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆలూనైతే 2 to 3 టైమ్స్ వాటర్లో బాగా వాష్ చేయాలండి, కడిగి పెట్టుకోవాలి. అప్పుడు ఆ స్టార్చ్ అనేది పోతుంది. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది ఆలు, లేకపోతే అడుగంటుకుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని, కరివేపాకు వేసుకోండి. కాసేపు అలా ఫ్రై చేసి ఆ తర్వాత పసుపు వేసుకొని బంగాళదుంపలు వేసి మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత మూత తీసేయండి. మీరు మూత అస్సలు పెట్టకూడదు. మూత పెడితే ముక్క మెత్తగా అయిపోతుంది. 2 మినిట్స్ వరకే మూత పెట్టండి. ఆ తర్వాత ప్రాసెస్ అంతా మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత లాస్ట్లో మీరు 15 మినిట్స్ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేయండి. ఇలా వేసిన తర్వాత 1 మినిట్ వరకే స్టవ్ ఆన్ చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేయాలండి వెంటనే, లేకపోతే ఆ ఘాటు వస్తుంది. మీరు కారం కాస్త ఎక్కువ కావాలంటే వేసుకోండి. స్టవ్ మాత్రం ఆపేసుకోండి ఈ స్టేజ్లో. ఇప్పుడైతే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులో, రసంలో, సాంబార్లో అన్నిట్లో బాగుంటుంది. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా చేసి పెట్టండి. ఎలా ఉందో ఒకసారి చేసి కామెంట్లో చెప్పండి నాకు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.